నమస్కారం. సిటీ కృష్ణతేజ వార్తలకు స్వాగతం. ముఖ్యాంశాలు. తిరుపతిలోని పలు హోటళ్లలో ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు, వెలుగులోకి విస్తుపోయే వాస్తవాలు. అపరిశుభ్రంగా ఉన్న వంటశాలలు, కుళ్ళిన కూరగాయలు, కాలం చెల్లిన రసాయన పదార్థాలు. హోటల్ యాజమాన్యాలను హెచ్చరించిన ఫుడ్ సేఫ్టీ అధికారులు. స్మార్ట్ సిటీ ప్రాజెక్టు పనులు త్వరగా పూర్తి చేయండి. అభివృద్ధి పనుల పురోగతిపై అధికారులతో సమీక్షా సమావేశంలో స్మార్ట్ సిటీ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్ మౌర్య. చిత్తూరులో అట్టహాసంగా వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ సర్వసభ్య సమావేశం. నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి రావడంతో పార్టీ శ్రేణుల్లో జోష్. అసెంబ్లీ హాలు ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధి లాంటి దేవాలయం. జగన్ అసెంబ్లీకి డుమ్మా కుట్టడం అప్రజాస్వామికం. మాజీ సీఎం జగన్ వైఖరిపై మండిపడ్డ బీజేపీ నేతలు. ఇక వార్తల్లోని వివరాలు. తిరుపతి స్మార్ట్ సిటీ ప్రాజెక్టులో భాగంగా నగరంలో జరుగుతున్న అభివృద్ధి పనులు త్వరగా పూర్తి చేయాలని స్మార్ట్ సిటీ మేనేజింగ్ డైరెక్టర్, తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య అధికారులను ఆదేశించారు. స్మార్ట్ సిటీలో జరుగుతున్న అభివృద్ధి పనుల పురోగతిపై ప్రాజెక్టుల నిర్మాణ కంపెనీ ప్రతినిధులు, స్మార్ట్ సిటీ అధికారులతో మంగళవారం తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో మేనేజింగ్ డైరెక్టర్ ఎన్ మౌర్య సమీక్షా సమావేశం నిర్వహించారు. 4 మెగావాట్ల ఫ్లోటింగ్ సోలార్ ప్రాజెక్టు, సిటీ ఆపరేషన్ సెంటర్, ఇంటగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్, శ్రీనివాస సేతు పనులపై ఆఫ్కాన్స్, మల్టీలెవెల్ కార్ పార్కింగ్ నిర్మాణ సంస్థల ప్రతినిధులు పనుల పురోగతిపై వివరించారు. మేనేజింగ్ డైరెక్టర్ ఎన్ మౌర్య మాట్లాడుతూ స్మార్ట్ సిటీ ప్రాజెక్టులో అన్ని ప్రాధాన్యతా క్రమంలో త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా సిటీ ఆపరేషన్ సెంటర్ పనులు వేగవంతం చేసి ఇచ్చిన గడువులోపు పూర్తి చేయాలని నిర్మాణ సంస్థ ప్రతినిధులను ఆదేశించారు. ఇంటగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పనులు ప్రారంభించాలని అన్నారు. శ్రీనివాస సేతులో పెండింగులో ఉన్న పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో సూపరింటెండింగ్ ఇంజనీర్ శ్యామ్ సుందర్, స్మార్ట్ సిటీ జనరల్ మేనేజర్ చంద్రమౌళి, ఈఈ చంద్రశేఖర్, డిఈలు రాజు, మధు, లలిత, ఐకాం ప్రతినిధులు బాలాజీ, అనిల్, వివిధ ప్రాజెక్టు సంస్థల ప్రతినిధులు, స్మార్ట్ సిటీ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. తిరుపతిలో ఫుడ్ సేఫ్టీ అధికారులు పలు హోటళ్లపై కొరడా జల్పించారు. కపిలతీర్థం రోడ్డులోని పలు హోటళ్లతో పాటు తోపుడు బండ్లపై విక్రయిస్తున్న ఆహార పదార్థాలను సైతం తనిఖీ చేశారు. తిరుపతి పుణ్యక్షేత్రానికి ప్రపంచవ్యాప్తంగా అనేక మంది భక్తులు, యాత్రికులు విచ్చేస్తూ ఉంటారు. వీరికి ఇక్కడున్నటువంటి హోటళ్ల యాజమాన్యాలు నాణ్యమైన, శుభ్రమైన ఆహార పదార్థాలను అందించడానికి ప్రయత్నం చేయాల్సి ఉంది. అయితే వాస్తవానికి పరిస్థితులు అందుకు భిన్నంగా కనిపిస్తున్నాయి. మంగళవారం ఆధ్యాత్మిక నగరంలోని పలు హోటళ్లు, క్యాంటీన్లలో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేపట్టారు. కపిలతీర్థం రోడ్డులోని ప్రముఖ హోటళ్లలో తనిఖీలు నిర్వహించగా విస్తుపోయే వాస్తవాలు వెలుగులోనికి వచ్చాయి. ఆహార పదార్థాలను తయారు చేసే వంటశాల అపరిశుభ్రంగా ఉండడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు ఫుడ్ సేఫ్టీ అధికారులు. వంటకాల్లో కాలం చెల్లిన రసాయన పదార్థాలు వాడుతున్నట్లు గుర్తించారు. కిచెన్లో కుళ్ళిపోయిన మాంసాహారం, పాడైపోయిన కూరగాయలు, టొమాటోలు, గడువు ముగిసిన పన్నీర్, మష్రూమ్ ప్యాకెట్లను ఫుడ్ సేఫ్టీ అధికారులు గుర్తించారు. అనంతరం నిర్వాహకులను హెచ్చరించారు. ప్రజల ఆరోగ్యాలతో చెలగాట మాడొద్దని విజ్ఞప్తి చేశారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృతమైతే హోటళ్లను సీజ్ చేస్తామని హెచ్చరించారు. ఈ చికెన్ సెంటర్స్లో ఎక్కువ వాడుతున్నారు. హోటల్స్ కూడా ఎక్కువ అయిపోయినాయి. ఎక్కడ చూసినా ఈ చికెన్ సెంటర్స్కు దారుణంగా ఉంది. కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఎప్పుడైతే ఎక్కువ జనం ఉండే చోట తీసుకోవడము, తర్వాత క్వాలిటీ ఉందా లేదా అని చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఫిష్ కూడా చాలా ఫార్మాల్ అయినటువంటి కెమికల్ వేసి అది ఎన్ని రోజులైనా అట్లే బాగుంటుంది, ఫ్రెష్గా ఉంటుంది. ఈ చికెన్ కూడా ఫ్రిడ్జ్లో పెట్టి 3-4 రోజులు కుళ్ళిపోయిన కూడా కొన్ని సందర్భాలు చూసాము. ఇటువంటి వినియోగదారులు తక్కువ రేటు వస్తుందని కొనడం కాకుండా క్వాలిటీ ఉన్నటువంటిది తీసుకోవాలి. అన్ని హోటల్స్ కానీ రెస్టారెంట్స్ కూడా కొంచెం నైతిక విలువలు పాటించాల్సిన అవసరం ఉంది. కేవలం డబ్బులే సంపాదించడం కాదు, మరి డబ్బులు తీసుకుని వీరు ఎంత రేటు పెట్టినా అంతే కొంటున్నారు జనాలు. కొన్నా కానీ నాణ్యమైనటువంటి ఫుడ్ సప్లై చేయడం లేదు. ప్రజలు కూడా అప్రమత్తతో ఉండాలా, నైతిక బాధ్యత వహించాల్సిన అవసరం. ప్రజలు కూడా, ఎందుకంటే వినియోగదారుడు రచించే ప్రతి పైసా కూడా పూర్తి ప్రతిఫలాన్ని పొందాలని చట్టం చెప్తోంది. కాబట్టి క్వాలిటీ దీన్ని చూసుకోవాలా. పిల్లలకి ముందుగా ఇటువంటిది అలవాటు చేయకుండా వీళ్ళనంత వరకు అవాయిడ్ చేసుకుంటే మంచిది. ఈరోజు ప్రతి చోట కల్తీకి ఏదేదో చెప్పినట్టు కల్తీ అన్నట్టు వాళ్ళు వాడే నూనె కానీ, వాళ్ళు వాడే పౌడర్స్ కానీ, టేస్టీ సాల్ట్ కానీ ఇవన్నీ ప్రభుత్వం నిషేధించినా కానీ మన టేస్ట్ కోసం దాన్ని వాడుతున్నారు. ప్రిజర్వేటివ్ కూడా కెమికల్స్ వాడుతున్నారు. కాబట్టి ఇటువంటివి ఉంటాయి. కాబట్టి మన ప్రతి ఒక్కరు కూడా ఆహారం తీసుకునేటప్పుడు కొంచెం నాణ్యత ఉన్నట్టు తీసుకోవాలా. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతో ఉంది. ఈ పానీపూరి బండీలు కానీ, ఈ చికెన్ పకోడా కానీ చూడడం జరిగింది. కొన్ని టీ స్టాల్స్ కూడా కలర్ టీ వాడుతున్నట్లు గుర్తించడం అనేది. వాళ్ళకు నోటీస్ ఇచ్చి మళ్ళీ వాళ్ళకు 2 రోజులు టైం ఇచ్చి
ఆ కలర్ టీ లేకుండా శుభ్రంగా చేసుకోమని చెప్పాము. లైసెన్స్ లేని వాళ్ళు కూడా ఖచ్చితంగా లైసెన్స్ మెయింటైన్ చేయాలని చెప్పాము. తర్వాత ఎవరైతే ఈ హోటల్స్ నాన్ వెజ్ హోటల్స్ మెయింటైన్ చేసినా, వెజిటేరియన్ హోటల్స్ మెయింటైన్ చేసినా స్టాక్ ఫ్రిడ్జ్లో మెయింటైన్ చేసేదానికి, ప్రిపేర్డ్ ఫుడ్ ఫ్రిడ్జ్లో పెట్టేదానికి అవకాశం లేదు. అదేవిధంగా బిర్యానీ కానీ, చికెన్ పకోడా కానీ, గోబీనా కానీ ఎటువంటి కలర్స్ వాడకూడదు. రోజు కలర్స్ వాడిన ఫుడ్ తిన్నట్టుంటే క్యాన్సర్ కారకాలు అయ్యే అవకాశాలు ఉన్నాయి. తర్వాత టేస్టింగ్ సాల్ట్ వాడడం ఏమవుతుందంటే వాళ్ళు దానివల్ల ఎంత రుచి ఉందో తెలియదు, కానీ రెగ్యులర్గా వాడితే దానివల్ల పెరాలసిస్ కానీ, హార్ట్ స్ట్రోక్స్ కానీ వచ్చే అవకాశాలు ఉంటాయి. అది ఎంత వేయాలా ఏం అవసరం లేదు, అసలు వాడకూడదు. ఈ మధ్య గవర్నమెంట్ కూడా బ్యాన్ చేసింది. కాబట్టి టేస్టింగ్ సాల్ట్ వాడడానికి వీల్లేదు, కలర్స్ వాడడానికి వీల్లేదు. తర్వాత స్టోర్లో కూడా కొన్ని సాసులు ఎక్స్పైరీ స్టాక్ వేరే చిన్న చిన్న బండ్లలో చూడడం జరిగింది. ఎవరైతే ఫుడ్ బిజినెస్ ఆపరేటర్స్ ఉన్నారో హోటల్స్ ఓపెన్ చేయగానే, మేము మొన్న కూడా చెప్పాం, హోటల్ ఓపెన్ చేయగానే స్టోర్ చూసుకోవడం కానీ, ఫ్రిడ్జ్ చూసుకోవడం కానీ, ఎంత స్టాక్ ఉంది, స్టాక్ అవసరమా, నిన్నటిదే ఏదైతే ఓల్డ్ స్టాక్ డిస్పోజ్ చేసుకోవాలా. మేము వచ్చిన రోజే ఇప్పుడే పెట్టాము, ఇప్పటిదే నిన్నటిదే అనకూడదు. ఏముంది, తెలియని వాళ్ళకు వేడి చేసి ఇవ్వడమే కదా. తిరుమల శ్రీవారి సేవలో హీరో మంచు విష్ణు పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. మంగళవారం ఉదయం వీఐపీ విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారిని దర్శనం చేసుకున్నారు. దర్శనానంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. సీఎం హోదా అనుభవించి రాష్ట్రానికి చివరకు ఆయన పుట్టిన గడ్డ రాయలసీమలోని కడపకు కూడా జగన్ ఒరగబెట్టిందే ఏమీ లేదని, జగన్ తమ కడప బిడ్డ అని చెప్పుకోవడానికి కూడా సిగ్గుగా ఉందని బీజేపీ నాయకులు విమర్శించారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో మంగళవారం మీడియా సమావేశంలో బీజేపీ నేతలు సామంచి శ్రీనివాస్, డాక్టర్ దగ్గుబాటి శ్రీహర్రావు, వరప్రసాద్, రమేష్ నాయుడులు మాట్లాడుతూ ప్రధాని మోదీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఆచరణ దిశలో పయనిస్తున్నారని కొనియాడారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ధ్యేయంగా అమరావతి నిర్మాణంతో పాటు పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులను, ఇతరత్రా వాటిని పూర్తి చేసే కోణంలో కేంద్రం భారీగా నిధులను విడుదల చేయడం హర్షణీయమన్నారు. జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి రాకుండా ఆయన నివాసం నుంచి పాలక ప్రభుత్వాన్ని విమర్శించడం సరికాదన్నారు. అసెంబ్లీకి హాజరై ప్రజల పక్షాన నిలిచి పాలకులు ఇచ్చిన హామీలను నెరవేర్చే కోణంలో ధర్మంగా పనిచేయాలే కానీ ధర్మం తప్పి అబద్ధాలు మాట్లాడడం జగన్కు సరికాదన్నారు. ఐపీఎస్ హోదాలో ఉన్న పోలీసు అధికారులపై ఆరోపణలు చేస్తూ విమర్శించడాన్ని ఈ సందర్భంగా బీజేపీ నేతలు ఖండించారు. అభివృద్ధి రెండు కళ్ళగా, రెండు జోడెద్దు సవారీ కోసం ఆలోచించి ప్రతిపాదించినటువంటి బడ్జెట్గా బీజేపీ భావిస్తుంది. ఎందుకంటే అతలాకుతలమైనటువంటి ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడం ఒకవైపు, అధ్వాన స్థితికి చేర్చి అప్పుల ఊబిలోకి నెట్టి వెళ్లిన గత ప్రభుత్వ పాలకుల యొక్క తప్పులను సరిచేసేటువంటి ప్రథమ కర్తవ్యాన్ని నిర్వర్తిస్తూ, అదే సమయంలో ఇచ్చినటువంటి హామీలను నెరవేరుస్తూ, కోటి ఆశలతో ఎన్డీఏ ప్రభుత్వానికి అండగా నిలిచినటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అండగా నిలిచేటువంటి బాధ్యతను కూడా నిర్వర్తిస్తూ ఈ బడ్జెట్ను ఆర్థిక మంత్రి 2,94,427 కోట్ల రూపాయల బడ్జెట్ను ప్రవేశపెడితే అందులో మహిళలకు, వైద్య రంగానికి, దళిత వర్గాల అభివృద్ధికి, సంక్షేమానికి, గిరిజనుల యొక్క అభివృద్ధికి, సంక్షేమానికి, విద్యారంగానికి, మౌలిక రంగానికి పెద్ద ఎత్తున కేటాయింపులు జరిపినటువంటి విధానం ఇవాళ మనందరికి కూడా ఆశ్చర్యం కలిగిస్తుంది. తిరుమల గోగర్భం డ్యాం వద్ద టీటీడీ విద్యుత్ విభాగం ఆధ్వర్యంలో సోమవారం ఆయుధ పూజ ఘనంగా జరిగింది. టీటీడీ అడిషనల్ ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి ఈ కార్యక్రమంలో పాల్గొని పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా సబ్ స్టేషన్, ట్రాన్స్ఫార్మర్లు, ఇతర విద్యుత్ పరికరాలకు పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఈవో ఆశా జ్యోతి, డిఈ ఎన్ చంద్రశేఖర్, డిప్యూటీ ఇంజనీర్ వాణి, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఏపీ సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు సోమవారం మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. టీటీడీ ధర్మకర్తల మండలి చైర్మన్ గా ప్రమాణం చేశాక తొలిసారి ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి ధన్యవాదాలు తెలియజేసి స్వామివారి ప్రసాదాలు, పుష్పగుచ్చం అందించారు.
భక్తులకు స్వామివారి దర్శనం, అన్నప్రసాదాలు, వసతి సౌకర్యాలపై రాజీ లేకుండా సేవలు అందించాలని ముఖ్యమంత్రి టీటీడీ చైర్మన్ కు సూచించారు. అలాగే ఏపీ డిప్యూటీ సీఎం కె పవన్ కళ్యాణ్, దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, ఏపీ మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్ ను కలిసి స్వామివారి ప్రసాదాలను అందజేశారు. ఏర్పేడు మండలం పల్లం జడ్పీ హైస్కూల్ ప్రధానోపాధ్యాయులు టి ఆనంద్ సీఎం నుంచి అవార్డు అందుకున్నారు. విద్యాభివృద్ధికి కృషి చేసినందుకు గాను ఏర్పేడు మండలం పల్లం గ్రామంలోని జడ్పీ హైస్కూల్ ప్రధానోపాధ్యాయులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ పురస్కారాన్ని అందించి అభినందించారు. టి ఆనంద్ గారు, హెచ్ఎం, తిరుపతి డిస్ట్రిక్ట్. డాక్టర్ పి ప్రభాకర్ రావు గారు. భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ 75వ అవతరణ దినోత్సవం విజయవాడలోని రాజ్ భవన్ లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి గవర్నర్ అబ్దుల్ నజీర్ ముఖ్య అతిథిగా హాజరై రాష్ట్ర వ్యాప్తంగా 10 మంది స్కౌట్స్ విద్యార్థులను ఎంపిక చేసి రాజ్య పురస్కార్ సర్టిఫికేట్లను అందజేశారు. శ్రీకాళహస్తి బాబు అగ్రహారం పురపాలక ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న సిఎస్ శ్రీనివాసులను ఉమ్మడి చిత్తూరు జిల్లా నుండి ఎంపిక చేయడంతో గవర్నర్ అబ్దుల్ నజీర్ చేతుల మీదుగా సర్టిఫికేట్ అందుకున్నారు. ఈ కార్యక్రమంలో స్కౌట్స్ రాష్ట్ర ముఖ్య కన్వీనర్ విజయ్ రామరాజు, కార్యదర్శి మేరీ చంద్రిక, శ్రీకాళహస్తికి చెందిన స్కౌట్ మాస్టర్ ఎస్కే అజారుద్దీన్ తదితరులు పాల్గొన్నారు. శ్రీకాళహస్తీశ్వర స్వామివారి ఆలయంలో అధికారుల సమక్షంలో ఆకాశ దీపాన్ని శాస్త్రోక్తంగా వెలిగించారు. శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానంలో కార్తీక మాసం సందర్భంగా 11వ రోజు సాయంత్రం శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానం ప్రాంగణంలోని ఆకాశ దీప కార్యక్రమాన్ని దేవస్థానం అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏఈఓ లోకేష్ రెడ్డి, టెంపుల్ ఇన్స్పెక్టర్ హరిబాబు, నాగయ్య, సురేష్ మరియు ఆలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. అసెంబ్లీ హాలు ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధి లాంటి దేవాలయమని వైఎస్ జగన్ అసెంబ్లీకి వెళ్లకపోవడం అంటే ప్రజలు ఇచ్చిన తీర్పుని కించపరచడం కాదా అని ప్రశ్నించారు బీజేపీ నేత నవీన్ కుమార్ రెడ్డి. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలకు ప్రజల ఓట్లతో ఎన్నికైన వైకాపా ప్రజాప్రతినిధులు 11 మంది డుమ్మా కొట్టడం అప్రజాస్వామిక చర్య అని, ప్రజాస్వామ్య వ్యవస్థను కించపరచడమేనని నవీన్ కుమార్ రెడ్డి అన్నారు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికలలో 11 సీట్లకే పరిమితమైన వైకాపా ప్రభుత్వం అధికారంలో ఉన్న ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి ప్రజల తరపున సూచనలు, సలహాలు ఇవ్వాల్సింది పోయి ప్రతిపక్ష నాయకుని హోదా సాగుతూ అసెంబ్లీ సమావేశాలను బహిష్కరిస్తున్నామని ప్రకటించడం రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. ఏపీలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ప్రవేశపెట్టిన బడ్జెట్లో విద్య, వైద్యం, యువతకు ఉపాధి అవకాశాల కోసం పెద్దపీట వేశారని, పరిశ్రమల స్థాపనకు పెట్టుబడిదారులను ఆకర్షించేలా బడ్జెట్ రూపకల్పన చేయడం జరిగిందని అభినందించారు. వైఎస్ జగన్తో పాటు ఎన్నికైన ఎమ్మెల్యేలు ప్రజాస్వామ్య విలువలను కాపాడాలని, అసెంబ్లీకి హాజరు కావాలని, లేని పక్షంలో ప్రజల చేత ఎన్నుకోబడిన ఎమ్మెల్యేల పదవులకు రాజీనామా చేయాలన్నారు. అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాని ఎమ్మెల్యేల సభ్యత్వాలను, ప్రజాధనంతో ప్రభుత్వం చెల్లిస్తున్న జీతాలను, సౌకర్యాలను రద్దు చేసేలా చర్యలు చేపట్టాలని అసెంబ్లీ స్పీకర్ కు లేఖ రాస్తున్నట్లు నవీన్ కుమార్ రెడ్డి తెలియజేశారు. అక్కడ ప్రజా సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేదానికి ఒక చక్కటి వేదిక అసెంబ్లీ సమావేశాలండి. అలాంటి అసెంబ్లీ సమావేశాలకి ఈరోజు 11 సీట్లకే పరిమితమైనటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు డుమ్మా కొట్టడము అంటే ప్రజాస్వామ్యాన్ని మీరు అపహాస్యం చేసినట్లే. ఈరోజు 11 మందికే మిమ్మల్ని పరిమితం చేశారు. మీరు ఈరోజు ఆ ఓట్లేసినటువంటి ప్రజల తరపున రాష్ట్ర ప్రజలకు ఏదైనా సమస్యలు ఉంటే మీరు అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేదానికి ఒక చక్కటి వేదిక. మీరు అలాంటి సమావేశాలను డుమ్మా కొట్టేసి మేము బయట నుంచే మాట్లాడతాము అంటే మరి ప్రజలు మీకు ఎందుకు ఓట్లేసి గెలిపించారండి? మీరు 11 మంది కూడా మీ పదవులకు రాజీనామా చేయండి. మీరు ఏదైతే ప్రజాధనంతో జీతాలు తీసుకుంటున్నారో ఆ జీతాలు తీసుకోవద్దండి. మీరు రాజీనామా చేసి బయట కూర్చొని రోజు కూడా మాట్లాడుకోండి, ఎటువంటి అభ్యంతరం లేదు. కానీ ఈరోజు అసెంబ్లీ సమావేశాలను మీరు డుమ్మా కొట్టడము అంటే ఒక నాయకుడికి ఉన్నటువంటి లక్షణం కాదండి. ఈరోజు అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వానికి ఒక మంచి సూచనలు, సలహాలు ఇవ్వడానికి ఒక చక్కటి వేదిక. ఈరోజు నిన్న బడ్జెట్ సమావేశం జరిగింది. ఆ బడ్జెట్ సమావేశంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత విద్య, వైద్యము, అదేవిధంగా ఉపాధి అవకాశాలు యువతకు ఏ విధంగా మనం చర్యలు చేపట్టాలని చెప్పని ఒక మంచి చక్కటి బడ్జెట్ని ఈరోజు నిన్న ప్రవేశపెట్టడం జరిగింది. మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా ఎన్డీఏ కూటమి తరఫున. వార్తల్లో చిన్న విరామం.
చెదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల మరియు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల్లో అత్యాధునిక దంత వైద్య సేవలు అందుబాటులోకి తెచ్చారు. అన్ని దంత సమస్యలకు ఒకే చోట పరిష్కారం. అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్న ప్రాంగణం చెదలవాడ దంత వైద్యశాల. అనుభవజ్ఞులైన వైద్యులచే అందమైన చిరునవ్వు కోసం ఆధునిక దంత వైద్యం, పిప్పి పళ్లకు రూట్ కెనాల్ చికిత్స, చిగురు వాపు వ్యాధులకు అత్యాధునిక చికిత్స, ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, రంగు మారిన పళ్లకు ప్రత్యేకమైన వైద్య బృందంచే చికిత్స. సంప్రదించండి చెదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల, రేణిగుంట రోడ్, తిరుపతి. వార్తల్లోనికి తిరిగి స్వాగతం. శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి అనుబంధంగా ఉన్న వైష్ణవ పుష్కరిణిలో కార్తీక మాసం 2వ సోమవారాన్ని పురస్కరించుకొని ప్రదోష వేళ లక్ష దీపోత్సవాన్ని ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే సతీమణి రిషితారెడ్డి పాల్గొని దీపోత్సవం నిర్వహించారు. ఆలయ అధికారులు వేద పండితుల మంత్రోచ్చరణల నడుమ నిర్వహించారు. ముందుగా పుష్కరిణి చుట్టూ నేతి దీపాలను సిద్ధం చేశారు. పుష్కరిణి ప్రాంగణంలో స్వామి అమ్మవార్ల చిత్రపటానికి విశేష పూజాది హారతులు సమర్పించాక లక్ష దీపోత్సవాన్ని ఎమ్మెల్యే సతీమణి రిషితారెడ్డి మరియు డిప్యూటీ ఈవో కృష్ణారెడ్డి సతీమణి ప్రారంభించారు. శ్రీకాళహస్తిలో ఈ పర్యాయం కార్తీక మాసాన్ని పురస్కరించుకుని మొదటిసారిగా జరిగిన ఈ విశేష వేడుకను అధిక సంఖ్యలో మహిళలు భక్తి శ్రద్ధలతో వీక్షించారు. దీపకాంతులతో వైష్ణవ పుష్కరిణి దేదీప్యమానంగా ప్రకాశించింది. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఈవో కృష్ణారెడ్డి, ఆలయ పురోహితులు, ఆలయ అధికారులు పాల్గొన్నారు. కార్తీక మాసం అనేది శివ పార్వతులకి ముఖ్యమైన మాసం ఇది. అందువల్ల కార్తీక దీపం ఈ నెలంతా ఉపవాసాలు చేయడం, నాన్ వెజ్ కార్తీక దీపాలు వెలిగించడం చాలా సంతోషకరమైన మాసం. 60 మాసం ఇది. 65 ఒత్తులు అంటే మనం ఈ సంవత్సరం అంతా ఏదైనా ఇంట్లో కార్యాలతో మనం ఇంట్లో దీపారాధన చేసుకోలేకపోతే ఆ 365 ఒత్తులు వెలిగిస్తే చాలా పుణ్యం అని పండితులు చెప్తారు. పురాణంలో కూడా ఉండేది. ఈ రోజు 365 ఒత్తులు వెలిగిస్తే సంవత్సరం అంతా అనివార్య కార్యాలతో వెలిగించలేని సందర్భం ఉంటే ఈ రోజు వెలిగిస్తే కోటి జన్మల పుణ్యం అనేసి వెలిగిస్తారు. కార్తీక సోమవారం దీపాలు వెలిగించాము. కార్తీక సోమవారం అనేది చాలా విశిష్టమైంది. కార్తీక మాసంలో పెట్టే దీపము మన జీవితానికి ఒక అనుభూతి, ఒక దివ్యం కూడా. కార్తీక దీపం అనేది మన జీవితంలో ఇంట్లో దీపం పెట్టలేని రోజు కూడా సోమవారం పెట్టే దీపానికి ఒక విలువ ఉంటుంది. దీపం అనేది దీపం పరంజ్యోతి అనేది లెక్క అన్నమాట. కానీ మన దీపానికి కాళహస్తి దేవస్థానం వారు 2వ సోమవారం, తొలి సోమవారం అక్కడ వెలిగించారు శివ కోనేరులో, 2వ సోమవారం వైష్ణవ కోనేరులో తీస్తున్నారు. కాబట్టి దయచేసి అందరూ వద్దరు, పెట్టగలిగిన వాళ్ళు పెట్టండి, పెట్టలేని వాళ్ళు వచ్చి దీపాన్ని చూసినా పుణ్యమే, దీపాన్ని నమస్కరించుకున్న ఫలితమే. కార్తీక సోమవారం దీపం యొక్క విశిష్టత చాలా ముఖ్యమని. శ్రీకాళహస్తి నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ కోట వినిత పట్టణంలోని ప్రభుత్వ గిరిజన బాలికల హాస్టల్ను సందర్శించి విద్యార్థుల సౌకర్యాలను పరిశీలించారు. దాదాపు 650 మంది బాలికలు ఈ హాస్టల్లో ఉంటున్నారు. ఆడబిడ్డల సమస్యలు ఈ సందర్భంగా వ్యక్తిగతంగా అడిగి తెలుసుకున్నారు. సమస్యలు కుప్పగా హాస్టల్ అలాగే పరిసర ప్రాంతం ఉందని తెలిపారు. గత ప్రభుత్వం 5 సంవత్సరంలో ఏమాత్రం పట్టించుకోకుండా గాలికి వదిలేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. డైనింగ్ హాల్లో ఆహారం క్వాలిటీ పరిశీలించారు. బాలికలతో కలిసి భోజనం చేశారు. ఈ సందర్భంగా పలు సమస్యలను కోట వినిత దృష్టికి తీసుకొచ్చారు. నీటి సమస్య మరియు త్రాగునీటి సమస్య, డైనింగ్ హాల్ వర్షాకాలంలో రూఫ్ లీకేజీ సమస్య ఉందని, హాస్టల్ వార్డన్ దురుసుగా ప్రవర్తిస్తున్నారని తెలిపారు. హాస్టల్ పరిసరాల్లో మరియు బాత్రూమ్స్ లో సరిపడా లైట్లు లేవని, కాంపౌండ్ వాల్ సరిగా లేదని, బయట నుండి ఆకతాయిలు సాయంత్రం వేళల్లో ఇబ్బందులు పెడుతున్నారని వాపోయారు. ఆహారం నాణ్యతగా లేదని, 650 మందికి సరిపడా హాస్టల్ వసతి లేదని తెలిపారు. 40 మంది ఒక రూమ్ లో పడుకుంటున్నామని, 650 మందికి సరిపడా బాత్రూమ్లు లేవని ఆందోళన వ్యక్తం చేశారు. సీసీ కెమెరాలు పనిచేయడం లేదని, అకాడమిక్ లో సరిపడా ల్యాబ్ ఫెసిలిటీ లేదని తెలిపారు. వాచ్మెన్ గానీ సెక్యూరిటీ గానీ లేదని, సరిపడా వార్డెన్ స్టాఫ్ లేరని చెప్పారు. 650 మందికి ఒకే వార్డెన్ ఉన్నారని, శానిటరీ ప్యాడ్స్ డిస్పోజల్ మిషన్ లేదని అన్నారు. కాగా ఈ సమస్యలు స్థానిక ఎమ్మెల్యే దృష్టికి, జిల్లా కలెక్టర్ దృష్టికి మరియు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకుని వెళ్లి త్వరితగతిన పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని కోట వినుత హామీ ఇచ్చారు. ఇకపై తరచూ హాస్టల్కి వచ్చి ఫీడ్బ్యాక్ తీసుకుంటామని ధైర్యం చెప్పారు. స్కూల్ లేదా హాస్టల్లో కంప్లైంట్ బాక్స్ పెడతామని, సమస్యలు ఎప్పటికప్పుడు తెలపాలని కోరారు.
దురుసుగా ప్రవర్తిస్తున్న హాస్టల్ వార్డెన్ను మందలించి మరోసారి కంప్లైంట్ వస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సీఎం నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఈరోజు ఇక్కడ సందర్శించి కొన్ని అంటే వీళ్ళు ఎప్పటి నుంచో ఫేస్ చేస్తున్న ఇష్యూస్ తెలుసుకోవడం జరిగింది. గత ప్రభుత్వంలో నుంచి వీళ్ళు చాలా ఇష్యూస్ అయితే ఫేస్ చేస్తున్నారు. అక్కడ వాళ్ళు ఒకటి విరిగిపోయి చాలా కొంతమంది ఉన్నారు, అబ్బాయిలు వచ్చి ఎంతో ఇబ్బంది పెడుతున్నారని చెప్పి పర్సనల్ గా మాట్లాడితే గానీ వీళ్ళు చెప్పలేదు, ఇంతసేపు ఓపెన్ అవ్వలేదు, ఇంకా ఇప్పుడు ఓపెన్ అయ్యారు. అందరూ చాలా ఇబ్బంది పెడుతున్నారని చెప్పారు. అక్కడే కూర్చొని సో ఇమీడియట్ గా అక్కడ తాగుతూ కూర్చొని ఇబ్బంది పెడుతున్న అబ్బాయిల మీద యాక్షన్ తీసుకోమని పోలీస్ వాళ్ళకి, అలానే అక్కడ వాల్ ఇమ్మీడియట్ గా త్వరితగతిన ఒక 2-3 days లోనే మీకు మాటిస్తున్నాను, ఆ వాల్ కన్స్ట్రక్ట్ చేసే విధంగా మేము ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాము. అంతేకాకుండా కొన్ని చోట్ల బాత్రూమ్స్ లో కూడా లైట్స్ లేవు అండ్ ఆర్ఓ వాటర్ అండ్ రా వాటర్ కూడా ఇక్కడ లేదని చెప్పి తెలుసుకోవడం జరిగింది. గత ప్రభుత్వంలో ఎలా వదిలేశారంటే స్టూడెంట్స్ ని పట్టించుకోకుండా, ఆల్మోస్ట్ ఈ అమ్మాయి 5th class నుంచి ఇక్కడే ఉంది. సో ఈ అమ్మాయి ఇష్యూస్ చెప్తోంది నాకు. ఇవన్నీ ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి దృష్టికి, అలాగే స్థానికంగా కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లి త్వరితగతిన ప్రతి ఒక్కటి సాల్వ్ చేస్తున్నానని మీకు అందరికీ మాటిస్తున్నాను. అలాగే వీళ్ళు చాలా ఓపెన్ అయ్యారు, చాలా ఇష్యూస్, పర్సనల్ ఇష్యూస్ కూడా చెప్పారు. వీళ్ళందరికీ నా నెంబర్ ఇవ్వడం జరిగింది. మీరు ప్రతి ఒక్కరు ఎటువంటి ఇష్యూస్ అనేది 24/7 అందుబాటులో ఉంటారు, మీరు కాల్ చేసి నాకు చెప్పొచ్చు. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో కార్తీక మాసంలో నిత్య కళ్యాణోత్సవం సేవ మంగళవారం నేత్రపర్వంగా నిర్వహించారు. ఆర్జిత సేవా భక్తులు స్వామివారిపై అత్యంత భక్తి శ్రద్ధలతో కళ్యాణోత్సవ సేవలో పాల్గొని పూజలు జరుపుకున్నారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో కార్తీక మాసంలో నిత్య కళ్యాణోత్సవం సేవలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. గిరిజా శంకర్ల కళ్యాణోత్సవం చేయిస్తే తమ దాంపత్య జీవితాలు మంగళకరంగా సాగుతాయని, ముత్తైదవుల సౌభాగ్యం కలకాలం ఉంటుందని ఆశిస్తూ కళ్యాణోత్సవ సేవ నిర్వహిస్తారు. ఈ మేరకు శ్రీకాళహస్తి ఆలయంలో మంగళవారం నిర్వహించిన కార్తీక మాసంలోని నిత్య కళ్యాణోత్సవం శాస్త్రోక్తంగా చేపట్టారు. స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులను కొలువుదీర్చి కలశ స్థాపన పూజలు జరిపి సాంప్రదాయ పద్ధతిలో కళ్యాణోత్సవ పూజలు జరిపారు. అనంతరం స్వామి అమ్మవార్ల కళ్యాణాన్ని నేత్రపర్వంగా నిర్వహించారు. భక్తులు ఉమాశంకర్ల కళ్యాణాన్ని తిలకించి ఆధ్యాత్మిక ఆనందంతో పరవశిస్తూ భక్తి ప్రభక్తులతో ప్రణమిల్లారు. ఈ కార్యక్రమంలో వేద పండితులు అర్ధగిరి స్వామి, టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్, టెంపుల్ ఇన్స్పెక్టర్ సుదర్శన్ నాయుడు, ఆలయ అధికారులు పాల్గొన్నారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో నిర్వహిస్తున్న కార్తీక మాసం ఉత్సవాలలో భాగంగా 2వ సోమవారం రాత్రి స్వామి అమ్మవార్ల ఉత్సవాన్ని కనుల పండుగగా నిర్వహించారు. స్వామి అమ్మవార్లను ఆలయంలోని అలంకార మండపంలో అలంకరించి గ్రామోత్సవం నిర్వహించారు. కార్తీక మాసం సందర్భంగా ఉత్సవాలకు సంబంధించి దేవస్థానం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఊరంతా విద్యుత్ దీపాలతో ముస్తాబు చేశారు. అలాగే గోపురాలకు విద్యుత్ దీపాలతో ముస్తాబు చేశారు. స్వామి అమ్మవార్లను అలంకార మండపం వద్ద చప్పరాల్లో ప్రతిష్ఠించి ఉత్సవం నిర్వహించారు. ఉత్సవంతో పాటు టెంపుల్ ఇన్స్పెక్టర్ హరియాదవ్, పోర్టు ఇన్ఛార్జ్ సురేష్ రెడ్డి, సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్ వెంటరాగా ఉత్సవం 4 మాడ వీధుల్లో సాగింది. ఈ కార్యక్రమంలో టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్, ఆలయ ఇన్స్పెక్టర్ హరియాదవ్, ప్రసాదాల ఇన్ఛార్జ్ సురేష్, ఆలయ అధికారులు పాల్గొన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు చిత్రపటానికి ఎస్టీ సెల్ నాయకులు పాలాభిషేకం చేశారు. ఎన్డీఏ ప్రభుత్వం శాసనసభలో ప్రవేశపెట్టిన 2024-25 బడ్జెట్లో ఎస్టీల ఆర్థిక అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించి గిరిజన సంక్షేమానికి 7,557 కోట్లు కేటాయించడంపై హర్షం వ్యక్తం చేస్తూ శ్రీకాళహస్తిలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎస్టీ సెల్ తిరుపతి జిల్లా పార్లమెంట్ అధ్యక్షుడు సుబ్బయ్య పార్టీ శ్రేణులతో మరియు గిరిజనులతో కలిసి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చిత్రపటానికి క్షీరాభిషేకం నిర్వహించారు. ఎస్టీ సెల్ తిరుపతి జిల్లా పార్లమెంట్ అధ్యక్షుడు సుబ్బయ్య మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అధినేత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ పర్యాయం ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఎస్టీల ఆర్థిక అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించి గిరిజన సంక్షేమానికి 7,557 కోట్లు కేటాయించి గిరిజన ప్రాంతాలలో మౌలిక వసతుల అభివృద్ధి, గిరిజనులకు అందుబాటులో నాణ్యమైన విద్య, పౌష్టికాహారం, పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్స్, ఆర్టీఎఫ్, ఎంటీఎఫ్, విదేశీ విద్యానిధి పథకాలు అమలు, గిరిజనుల ఆరోగ్య సంరక్షణకు ఈ బడ్జెట్లో ప్రత్యేక చర్యలు తీసుకుంటామని చెప్పడం ఓ గిరిజనుడిగా తాను హర్షం వ్యక్తం చేస్తున్నానని అన్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో గిరిజనులను పట్టించుకున్న దాఖలాలు లేవని, అయితే నేడు తమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గిరిజనుల సంక్షేమమే లక్ష్యంగా పరిపాలన కొనసాగిస్తున్నారని అన్నారు.
గిరిజనుల అభ్యున్నతికై ప్రత్యేక దృష్టి సారించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి తిరుపతి జిల్లా గిరిజనుల తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఉమ్మడి సంధ్యారాణి గారు మాకు బ్రహ్మాండమైన గిరిజనులకి బడ్జెట్ 7,550 కోట్లు అత్యధికంగా బడ్జెట్ను కేటాయించడం జరిగింది. ఎందుకంటే గత ప్రభుత్వం వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి గారు గిరిజనులను చిన్నచూపు చూసడం జరిగింది. ఎందుకంటే 2019 నుంచి 2024 దాకా గిరిజనులను పట్టించుకోవడం అనే పాపమే లేదు. ఎందుకంటే 2014లో మా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు గిరిజనుల కోసం 11,000 కోట్ల రూపాయలు బడ్జెట్ని మిగిల్చేసిపోతే 2019 వైసీపీ గద్దెనెక్కిన ఈ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆ 11,000 కోట్ల రూపాయల గిరిజనుల సొమ్ముని పక్క నిధులకి కేటాయించి మాకు మొండి చేయి చూపించారు. 2014లో నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గిరిజాపుత్రి కింద 50,000 ఇవ్వడం జరిగింది. అలాగే పేద గిరిజన కుటుంబాలకి ఇంటికి 2 లక్షలు చొప్పున మేకలు కానీ గోవులు కానీ ఆవులు కానీ పెట్టుకోవడం జరిగినది. అలాగే టెట్కో ఇల్లు, బ్రహ్మాండమైన స్కూళ్ళు, విదేశీ విద్య గిరిజనులకి 15 లక్షలు ఇవ్వడం జరిగింది ఆ రోజు 2014లో. తర్వాత 2019లో దానికన్నా మిన్నగా గిరిజనాపుత్రి కింద 1,00,000 రూపాయలు ఇస్తాను, మీకు ఆయన 10 లక్షలేంది విదేశీ విద్య ఇచ్చేది 15 లక్షలు ఇస్తా అని చెప్పి మోసం మాటలు చెప్పి గిరిజనులు ఓట్లు వేయించుకొని మాకు 5 సంవత్సరాల్లో మొండి చేయి చూపించి గిరిజనుల్ని అత్యధికంగా లోతుగా తొక్కడం జరిగింది. చిత్తూరు వైఎస్ఆర్సీపీ నియోజకవర్గం సర్వసభ్య సమావేశం అట్టహాసంగా జరిగింది. ఈ సమావేశానికి నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి రావడంతో ఆ పార్టీ శ్రేణుల్లో జోష్ నింపింది. జిల్లా అధ్యక్షుడు భూమన కరుణాకర్ రెడ్డి, మాజీ ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి ప్రసంగం కార్యకర్తల్లో మనోధైర్యం నింపింది. ప్రజా వ్యతిరేక పాలన కొనసాగిస్తున్న చంద్రబాబు ప్రభుత్వాన్ని తరిమి కొట్టేందుకు కలిసికట్టుగా అందరూ పనిచేయాలని చిత్తూరు ఉమ్మడి జిల్లా అధ్యక్షులు భూమన కరుణాకర్ రెడ్డి పిలుపునిచ్చారు. మంగళవారం చిత్తూరు నగరంలోని వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో జరిగిన చిత్తూరు నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీలో కష్టపడి పనిచేసే వారికి తప్పనిసరిగా గుర్తింపు ఉంటుందన్నారు. జగన్మోహన్ రెడ్డి, విజయానందరెడ్డి నాయకత్వాన్ని బలపరిచేందుకు తనను ఒక సైనికుడిగా జిల్లా అధ్యక్షుడిగా నియమించడం జరిగిందన్నారు. అందరూ ఐక్యంతో పనిచేసి విజయానందరెడ్డిని ఎమ్మెల్యేలు గెలిపించడమే లక్ష్యంగా పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. అనంతరం మాజీ ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చాడని విమర్శించారు. అధికారంలోకి వచ్చిన తరువాత ప్రజా వ్యతిరేక పాలన కొనసాగిస్తున్నారని విమర్శించారు. పోలీస్ వ్యవస్థను అడ్డుపెట్టుకుని వైసీపీ శ్రేణులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని విమర్శించారు. పవన్ కళ్యాణ్ అది చేస్తాను ఇది చేస్తానని చెప్పి ఉప ముఖ్యమంత్రి అయ్యాక ఏమీ చెయ్యలేని నిస్సహాయ స్థితిలో ఉన్నారన్నారు. కరుణాకర్ రెడ్డి నాయకత్వంలో సమిష్టిగా పనిచేసి పార్టీని మరింతగా ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జ్ విజయానందరెడ్డి, చంద్రశేఖర్, మాజీ చుడా చైర్మన్ పురుషోత్తం రెడ్డి, జ్ఞాన జగదీష్, కార్పొరేటర్ హరిణి రెడ్డి, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. పవన్ కళ్యాణ్ పరిపాలిస్తున్నాడా లేదా రెడ్ బుక్ పరిపాలిస్తున్నదంటే మనకు అర్థం కాల. వాళ్ళందరూ ఒకటైపోయినారు, తప్పుడు కేసులు పెడుతున్నారు. కానీ మన వాళ్ళందరూ ధైర్యంగా నిలబడగలిగితే ఎవ్వరు కూడా ముందుకు రాలేరు. పోలీస్ వ్యవస్థ ఎట్టయిపోయిందంటే ఎంత దారుణం ఉన్నదంటే ఎస్ఐలు, సిఐలు, డిఎస్పీల వరకు వాళ్ళు ఏం చేయగలుగుతారు పాపం. ఇదే ముఖ్యమంత్రిగా ఉండే చంద్రబాబు నాయుడు ఎస్పీలకి, కలెక్టర్లకి ఇన్స్ట్రక్షన్ చేశాడు. నేను చెప్పేది బ్రహ్మాండంగా చెప్తా. నేను 88లో కూడా చెప్పిన, రామారావు పెట్టిన కార్యక్రమాలంతా, సంక్షేమ కార్యక్రమాలంతా చేస్తానన్నా, వాగ్దానం ఇస్తా, కానీ నేను వస్తే ఆ వాగ్దానాలు నెరవేర్చను. అదేవిధంగా రాజశేఖర రెడ్డి చెప్పినప్పుడు కూడా నేను అదే చెప్పిన, ఆ వాగ్దానాలు నేను నెరవేర్చను. ఈరోజు బడ్జెట్ కానీ చూసుకున్నారంటే మీరు బీసీలకు కానీ, ఎస్సీలకు కానీ, ఎస్టీలకు కానీ, ఓసీలకు కానీ, రైతులకు కానీ, మహిళలకు కానీ ఏమి అలాట్ చేసి వాళ్ళ అభివృద్ధికి తీసుకొని వస్తున్నారో చూడండి. ఏదో విమానం అదేంటి సముద్రం పైన పోతుందంట, ఆ సముద్ర పైన విమానం పోతే మనం అందరూ బాగుపడిపోతామంట. ఇదే మనం చేయాల్సింది. ప్రజలకు ఇచ్చిన వాగ్దానాన్ని, ఆ సూపర్ 6ని డెవలప్, దాన్ని ఇంప్లిమెంట్ చేయ మహానుభావం అంటే దాన్ని వదిలేసినారు. పోలీసు వ్యవస్థను చేతిలో పెట్టుకున్నాడు. మనకు పోలీసు వాళ్ళ వల్ల మనకు న్యాయం జరుగుతుందనేది మాత్రం కల్లా. మనకు మనమే మన కాళ్ళపైన నిలబడాల.
పార్టీ మనకేం చేసింది అన్నదానికంటే, నాయకుడు మనకేం చేస్తున్నాడు అన్నదానికంటే, పార్టీ కార్యకర్తగా నేను పార్టీకి, నా నాయకుడికి నిబద్ధతతో పనిచేస్తున్నానా లేదా అన్నదే మన పనితీరుకు తార్కాణం. ఇంతకంటే మన వ్యక్తిత్వానికి, మన క్యారెక్టర్కి మరొక సుగుణము తార్కాణము లేదు. పార్టీ మనకంటే చాలా పెద్దది. పార్టీ అధికారంలో ఉంటేనే ఇక్కడ ఉన్నటువంటి అతి చిన్న కార్యకర్త కూడా కాలర్ ఎగరేసుకొని నేను జగనన్న పార్టీ ప్రభుత్వంలో పనిచేస్తున్నాను అని చెప్పుకోగలిగేటువంటి ధైర్యం ఉంది. చాలా పెద్దవాళ్లకు కూడా ధైర్యం లేకుండా పోయింది. లేకుండా పోవటానికి కారణం ఇంత మంచి పని చేసినా మనం అధికారాన్ని కోల్పోవటం. ఈ రోజున ప్రజలు వ్యతిరేకంగా ఉన్నారు. వ్యతిరేకంగా ఉన్నటువంటి ఆ ప్రజల ఆలోచనను మనం మరింతగా ఒక్కటి చేసి మనమందరం కూడా నడిపించే కార్యక్రమం చేద్దాం. ఎప్పుడు కూడా ఐకమత్యంగానే ఉంటే పోరాడేదానికి ఈజీగా ఉంటుంది. అట్ట కాకపోతే నాకు ఎందుకులే వాళ్ళకి జరిగింది వాళ్ళు చూసుకుంటారు, మనకు అవసరం లేదు అనుకుంటే రేపు నీకు జరిగే రోజు ఎవరు రారు. కాబట్టి ఏ చిన్న కార్యకర్తకు కష్టం వచ్చినా మనం అందరం ఒక్కసారిగా దాని మీద స్పందిద్దాం. తిరుపతి శ్రీ కోదండరామాలయ ఉత్తరమాడ వీధిలోని శృంగేరి శంకర మఠానికి నవంబర్ 15వ తేదీ ఉదయం 10 గంటలకు జగద్గురు శ్రీ విధుశేఖర భారతి మహాస్వామి విచ్చేయనున్నారని, ప్రజలు ఎవరైనా మహాస్వామి వారిని దర్శించుకోవచ్చని శృంగేరి శంకర మఠం కార్యదర్శి జిఎల్ మనోహర్, సూర్యనారాయణ శర్మ పిలుపునిచ్చారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో మంగళవారం మీడియా సమావేశంలో పూర్ణచంద్రరావు, సూర్యనారాయణ శర్మలతో కలిసి జిఎల్ మనోహర్ మాట్లాడుతూ జగద్గురు శ్రీ విధుశేఖర భారతి మహాస్వామి వారు తిరుపతి, తిరుమల పర్యటనకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. మొదట పూర్ణకుంభ స్వాగతం ఉంటుందని, అదే రోజు సాయంత్రం 8 గంటలకు చంద్రమౌళీశ్వర పూజ ఉంటుందన్నారు. అలాగే తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయాన్ని, అలాగే నరసింహతీర్థం రోడ్డులోని శివాలయాన్ని కూడా స్వామివారు సందర్శిస్తారని, భక్తులు హాజరై స్వామివారి అనుగ్రహ భాషణాన్ని వీక్షించి ఆశీర్వాదాలు పొందగలరని విజ్ఞప్తి చేశారు. 15వ తారీఖు పొద్దున్న తిరుమల నుంచి 10 గంటలకు రాములవారి గుడి ఉత్తరమాడ వీధిలో ఉన్నటువంటి శంకర మఠానికి విచ్చేయుచున్నారు. వారు విచ్చేసిన తర్వాత వారికి పాదుకా పూజ, వేదఘోష అవన్నీ ఉంటాయి 10 గంటల నుంచి. అంతేకాకుండా ఎవరైనా భక్తాదులు విచ్చేసినట్లయితే వాళ్ళు కూడా పాదుకా పూజలు చేసుకోవచ్చు. ఆ తర్వాత సాయంకాలం ఆయన తిరుచానూరు అమ్మవారిని దర్శించుకొని మంచినీళ్ళ గుంట వద్ద ఉన్నటువంటి శృంగేరి శంకర మఠం శివాలయాన్ని దర్శించుకొని 8 గంటలకు 15వ తేదీ శుక్రవారం నాడు రాత్రి 8 గంటలకు చంద్రమౌళీశ్వర పూజని వారు జరిపిస్తారు. కావున ఇది మీ అందరి ద్వారా తిరుపతి వాసులు అందరికీ తెలియజేసినట్లయితే వారందరూ కూడా విచ్చేసి స్వామివారి దివ్యానుగ్రహాన్ని పొందుతారని చెప్పి మా భావన. మార్నింగ్ 10 గంటల తర్వాత పాదుకా పూజ అవన్నీ అయిన తర్వాత ఆయన అనుగ్రహ భాషణం కూడా ఉంటుంది. అందువల్ల ఈ కార్యక్రమాన్ని గురించి ప్రజలందరికీ విస్తృతంగా మీ ద్వారా తెలియజేయాలని చెప్పి మేము మనవి చేసుకుంటున్నాం. అంతా కూడా తిరుపతిలో ఉన్న భక్తులే కాక బ్రాహ్మణులందరూ కూడా, బ్రాహ్మణ సమాజంలో ఎన్ని సమాజంలో ఉన్నా కూడా అందరూ ఐకమత్యంతో వచ్చి అందరూ కూడా స్వామివారికి అక్కడ ఉదయం నుంచి మధ్యాహ్నం 4 గంటల వరకు పాదుకా పూజలు చేస్తూ ఉంటారు. అక్కడ రసీదులు ఉంటాయి, వాళ్ళు టికెట్ తీసుకొని ఆ రసీదుల ప్రకారంగా పాద పూజ చేసుకోవచ్చు. అదేవిధంగా సాయంత్రం 5:30 పైన రాత్రి 9 గంటల వరకు గురువుగారు విధుశేఖర స్వామివారు చంద్రమౌళీశ్వర స్వామివారికి నమ్మక చమ్మక శ్రీ సూక్త పురుష సూక్త మహన్యాసపూర్వక రుద్రాభిషేక పూజా విధానం చేస్తారు. శ్రీచక్ర అర్చన జరుగుతుంది. అంతేకాకుండా భక్తులందరూ కూడా ఖచ్చితంగా పాల్గొనాల్సింది ప్రార్థన. స్వామివారి దర్శనం అంటే గురువులు చూస్తే శివుడిని ప్రార్థించి శివుడి దగ్గరికి వెళ్ళినట్లే. గురువుల ఆశీర్వాదం ఉంటే మనకు విద్య, తెలివి, జ్ఞానము అన్నీ కూడా సంపన్నము కలుగుతాయి. వాకర్స్ ఇంటర్నేషనల్ మాజీ గవర్నర్ ఆర్కాటి కృష్ణప్రసాద్ మరియు దివ్యారామం వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పలువురు వాకర్స్ను సన్మానించారు. తిరుపతి అలిపిరి కపిలతీర్థం రోడ్డులోని దివ్యారామంలో వాకర్స్ ఇంటర్నేషనల్ మాజీ గవర్నర్
ఆర్కాటి కృష్ణప్రసాద్ మరియు దివ్యారామం వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 80 సంవత్సరాలు పైబడిన వాకర్స్కు సన్మాన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వాకర్స్ ఇంటర్నేషనల్ మాజీ గవర్నర్ ఆర్కాటి కృష్ణప్రసాద్ మాట్లాడుతూ తిరుపతిలోని 15 పార్కుల్లో దివ్యారామం పార్కు కూడా ఒకటని, ప్రతిరోజు వాకింగ్ చేస్తూ యువతకు ఆదర్శంగా నిలుస్తున్న దివ్యారామంలో ఉన్న 80 సంవత్సరాల వయసు పైబడిన వాకర్స్కు డాక్టర్ సురేష్, మొగెలప్ప నాయుడు, వెంకటరమణారెడ్డిలను సన్మానించడం చాలా ఆనందంగా ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వాకర్స్ ఇంటర్నేషనల్ మాజీ గవర్నర్ ఆర్కాటి కృష్ణప్రసాద్, దివ్యారామం వాకర్స్ అసోసియేషన్ ప్రతినిధులు శేఖర్ రెడ్డి, రమేష్ రెడ్డి, ఆదం దశరథరామిరెడ్డి, హేమచంద్ర, ఎల్లయ్య, డాక్టర్ నారపరెడ్డి, రామచంద్రారెడ్డి, పతంజలి యోగా సమితి నాయకులు కైలాష్ సింగ్, ఓటేర్ కృష్ణ, శేషాద్రి తదితరులు పాల్గొన్నారు. ఆర్కాటి కృష్ణ గారు తీసుకున్నాయి అందరికి 80 years అబౌవ్ నిన్న వాళ్ళందరికీ కూడా సెలెక్ట్ చేసి ఇక్కడే కాదు తిరుపతిలో మొత్తం 80 మంది దాకా సెలెక్ట్ చేసి వాళ్ళకంతా కూడా ఇట్లా సన్మానం చేయడం అందరికీ అభినందనీయం. కాబట్టి ఇదే విధంగా ప్రతి ఒక్కరు కూడా చేస్తున్నాడు కృష్ణప్రసాద్. ఇదే విధంగా పబ్లిక్కి చొరవ తీసుకుని ఆ రోజు మన దివ్యారామం వాకర్ తరఫున సార్ వాళ్ళ పేర్లు ఇవ్వడం జరిగింది. కానీ వాళ్ళు ఆ రోజు సమావేశం వల్ల అక్కడ ఇవ్వలేదు. కాబట్టి ఈరోజు వాళ్ళని మన దివ్యారామంలోనే సన్మానించడం అందరికీ సంతోషంగా ఉంది. చెన్నై నగరంలో జాతీయ స్థాయిలో జరిగిన బాడీ బిల్డింగ్ పోటీల్లో తిరుపతికి చెందిన వ్యాయామ శిక్షకులు కుమార్ మిస్టర్ ఇండియా పోటీల్లో 2వ స్థానంలో నిలిచారు. చెన్నై నగరంలో జాతీయ స్థాయిలో జరిగిన బాడీ బిల్డింగ్ పోటీల్లో తిరుపతికి చెందిన వ్యాయామ శిక్షకుడు కుమార్ మిస్టర్ ఇండియా పోటీల్లో 2వ స్థానాన్ని దక్కించుకున్నందుకు కుమార్ను ఆర్ఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు రమణ, జిమ్ మాస్టర్ సోని, శరత్ చౌదరి ఆధ్వర్యంలో పలువురు ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నేటి యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉంటూ ఆరోగ్యవంతమైన జీవితాన్ని పొందడం కోసం వ్యాయామం చేయాలని, తద్వారా వారి ఆరోగ్యాన్ని మరింత మెరుగుపరుచుకోవాలని ఆకాంక్షించారు. అలాగే యువత చెడు అలవాట్లను వదిలి వ్యాయామంతో ఆరోగ్యకరమైన జీవితాన్ని పొందాలని, వారి దైనందిన జీవితంలో వ్యాయామాన్ని ఓ భాగంగా చేసుకోవాలని ఆర్ఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు రమణ కోరారు. అదేవిధంగా మిస్టర్ ఏషియా అయితే ఏమి, జూనియర్ ఇండియా అయితే ఏమి, ప్రతి ఒక్క దీంట్లో కుమారు మంచి స్థాయితో ఫస్ట్ ప్లేస్లన్నీ కొట్టాలని కలియుగ దైవం వెంకటేశ్వర స్వామిని కోరుకుంటూ మనస్ఫూర్తిగా మనం అందరం కూడా చూస్తున్నాము. యువత వ్యసనాలకి చాలా బానిస అవుతున్న రోజులు ఇది. అలాంటి క్రమంలో మన కుమార్ మిస్టర్ ఇండియా 2nd ప్లేస్లో రావడం చాలా గొప్ప విశేషం ఇది. ప్రతి యువతకు కూడా కుమారుని స్ఫూర్తిగా తీసుకోవాలని ఒక ఫౌండేషన్ ఫౌండర్గా మిమ్మల్ని అంతా కూడా ఆశిస్తున్నాను. ప్రతి ఒక్క యువతకి వ్యాయామం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరు కూడా జిమ్ముకి రావాలనేదే కుమార్ ఒక ధ్యేయం కూడా. అందుచేతన కుమార్ కూడా త్రూ అనే ఒక జిమ్ముని ఎయిర్ బైపాస్ రోడ్లో హోండా షోరూమ్కి ఎదురుగా కూడా స్థాపించడం కూడా జరిగింది. ఇలాంటి యువతను కూడా ఎంతోమందిని కూడా అతను ప్రోత్సహిస్తూ ముందుకు తీసుకుని వెళ్తున్నాడు. నేను 4 ఏళ్ళుగా ఈ బాడీ బిల్డింగ్ ఇండస్ట్రీలో ఉంటాను. అది నా చాలా తక్కువ టైంలో 4 ఏళ్ళు చాలా ఎక్కువ టైము. ఒక మిస్టర్ ఇండియా, మిస్టర్ ఆంధ్ర, డిస్టిక్, చిత్తూరు డిస్టిక్ అన్ని పోటీల్లో పాల్గొని నేను మెడల్ సంపాదించడం జరిగింది. నిన్నైతే చెన్నైకి వెళ్ళాను. చెన్నైలో మిస్టర్ ఇండియా జరగడము నా కేటగిరీలో 2nd సిల్వర్ మెడల్ సంపాదించాను. చాలా గర్వంగా ఉంది, చాలా ఆనందంగా ఉంది. నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి చాలా ధన్యవాదాలు చెప్పుకుంటూ ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. తిరుపతిలోని పలు హోటళ్లలో ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు, వెలుగులోకి విస్తుపోయే వాస్తవాలు. అపరిశుభ్రంగా ఉన్న వంటశాలలు, కుళ్ళిన కూరగాయలు, కాలం చెల్లిన రసాయన పదార్థాలు. హోటల్ యాజమాన్యాలను హెచ్చరించిన ఫుడ్ సేఫ్టీ అధికారులు. స్మార్ట్ సిటీ ప్రాజెక్టు పనులు త్వరగా పూర్తి చేయండి. అభివృద్ధి పనుల పురోగతిపై అధికారులతో సమీక్షా సమావేశంలో స్మార్ట్ సిటీ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్ మౌర్య. చిత్తూరులో అట్టహాసంగా వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ సర్వసభ్య సమావేశం. నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి రావడంతో పార్టీ శ్రేణుల్లో జోష్. అసెంబ్లీ హాలు ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధి లాంటి దేవాలయం. జగన్ అసెంబ్లీకి డుమ్మా కొట్టడం అప్రజాస్వామికం. మాజీ సీఎం జగన్ వైఖరిపై మండిపడ్డ బీజేపీ నేతలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.